అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రజెంట్ ఆర్ఆర్బీ జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 6లో ఉన్నాం. సో ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతాయి ఈ యొక్క వీడియోస్ అనేటువంటిది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు తెలిసిన ఆన్సర్స్ అయితే కామెంట్ చేయండి. సో ద నార్మల్ ఐక్యూ లెవెల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్, సో మానవుని యొక్క సాధారణటువంటి ఐక్యూ ఎంత? ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్. ఐక్యూ మీన్స్ సో మానవుని యొక్క సాధారణ ప్రజ్ఞాలబ్ధి ఎంత హ్యూమన్ బీయింగ్స్లో అంటే 90 to 120 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అండి. సో ఇది కూడా మీరు ఇంపార్టెంట్, ఇది కూడా పెట్టు చూసుకోండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డెవలప్స్ ఏ టఫ్ పార్ట్ అండ్ ఈస్ గ్రాడ్యువల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఏ సీడ్ ఇన్ ప్లాంట్స్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డెవలప్స్ ఏ టఫ్ పార్ట్ని డెవలప్ చేస్తూ అలాగే అది నిదానంగా మళ్ళీ ఏంటి సీడ్గా మారేటువంటిది ఏంటి మనకు ఈ యొక్క మొక్కల్లో చూసుకున్నట్టయితే ఓవ్యూలా, పోలెన్ గ్రైన్సా, ఎంబ్రయోనా, జైగోటా. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఓవ్యూల్. సో అదే మనకు మనిషిలో చూసుకున్నట్టయితే మనకు ఎంబ్రయో అనేటువంటిది మనకు మనిషిలాగా మారుతుంది. సో దాన్ని ఆల్రెడీ ఎంబ్రయో గురించి ఒక బిట్ అయితే మనం గతంలో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మొక్కల్లో చూసుకున్నట్టయితే సీడ్గా మారేటువంటిది ఏంటంటే ఓవ్యూల్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే దేంతో కొలుస్తాం, వాటి యొక్క యూనిట్స్ ఏంటి? హెన్రీ పర్ కులుమ్, న్యూటన్ పర్ కులుమ్, కులుమ్ పర్ న్యూటన్, జౌల్స్ పర్ కులుమ్. సో ఎలక్ట్రిక్ అంటే మనకు ఏంటి కులుమ్ అనేటువంటిది అందరికీ తెలుసు. సో మరి అది హెన్రీనా, న్యూటనా, లేదంటే జౌల్సా అనేటువంటిది మీకు తెలియాలి. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే స్ట్రెంత్ అంటే మనకు ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. ఫోర్స్ అనేటువంటిది మనం దేనిలో కొలుస్తాం? న్యూటన్స్లో కొలుస్తాం. సో మరి న్యూటన్ పర్ కులుమ్, ఎలక్ట్రిక్ కాబట్టి కులుమ్స్లో కొలుస్తాం. సో ఇక్కడ న్యూటన్ పర్ కులుమ్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుని బాగా ఆలోచించినట్టయితే మనకు ఆన్సర్ అనేది లభిస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ కులుమ్. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సో మరి వర్క్ యొక్క రేటుని కానీ లేదంటే ఎనర్జీ యొక్క రేటుని కానీ తెలియజేసేటువంటి దాన్ని మనము ఇది ఒక డెఫినేషన్ డైరెక్ట్గా. మరి దీని ఆన్సర్ ఏంటి? పవర్. సో పవర్ అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది డైరెక్ట్ డెఫినేషన్. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సో ఇలా డైరెక్ట్ డెఫినేషన్స్ మనకి ఎగ్జామ్స్లో వస్తున్నాయి, చూసుకోండి కొద్దిగా. ఇవి ప్రెజర్ డెఫినేషన్ తెలుసుకోండి, పొటెన్షియల్ డెఫినేషన్ తెలుసుకోండి, తర్వాత ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే తెలుసుకోండి. అన్ని సింగిల్ లైన్ డెఫినేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రెజెంట్ ఇన్ గ్యామెట్స్, ఎగ్ అండ్ స్పెర్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో మనుషుల్లో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య ఎన్ని అనేటువంటిది నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను. దీని గురించి అంతా కూడా నేను ఆల్రెడీ ప్రాక్టీస్ నెంబర్ 2 or 3లో అయితే డిస్కస్ చేశాను. సో ఈ క్రోమోజోములు మొత్తం మగవాళ్ళు ఏముంటాయి, ఆడవాళ్ళు ఏముంటాయి. సో అంటే ఆడపిల్లలు పుట్టాలంటే ఏ క్రోమోజోమ్స్ కలవాలి, మగపిల్లలు పుట్టాలంటే ఏ క్రోమోజోమ్స్ కలవాలి. సో మొత్తం మానవులోని క్రోమోజోముల సంఖ్య ఎంత, తర్వాత సెక్సువల్ సంబంధించి ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత, సో ఒక సెల్లో ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత, ఎన్ని పైర్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా డిస్కస్ చేశాను. ప్రాక్టీస్ నెంబర్ 2 or 3 అయితే ఒకసారి వెళ్ళి చూడండి. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు. సో మరి ఇక్కడ ఎన్ని ఉంటాయంటే ఒక సెట్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఎగ్లో అయినా సరే, స్పెమ్లో అయినా సరే, మానవుని యొక్క శుక్రకణం లేదా అన్నంలో అయినా చూసుకున్నట్టయితే ఒక జత క్రోమోజోమ్స్ మాత్రమే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో 1 set ఆఫ్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ చూద్దాం, ఐసోటోప్ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్. సో మరి కోబాల్ట్ యొక్క ఐసోటోప్ అనేటువంటిది ఏ యొక్క డిసీజ్ ట్రీట్మెంట్లో యూజ్ చేయడం జరుగుతుందంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే క్యాన్సర్. సో క్యాన్సర్ కోబాల్ట్ గుర్తుపెట్టుకోండి, 6 ఆప్షన్స్. సో క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్లో కోబాల్ట్ యొక్క ఐసోటోప్స్ అనేటువంటిది యూజ్ చేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. నెక్స్ట్ చూడండి, ద లారింగ్స్ ఈజ్ క్లోజ్డ్ డ్యూరింగ్ స్వాలోయింగ్ బై. సో మన బాడీలో ఉండేటువంటి లారింగ్స్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది మనం ఎప్పుడైతే మింగుతూ ఉంటామో, సో అప్పుడు క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడు అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నాడు. సో ఎపిగ్లాటిస్, సో ఉపజీవిక ఏదైతే ఉంటుందో, ఎపిగ్లాటిస్ మీన్స్ ఉపజీవిక, దాని ద్వారా అది క్లోజ్ అవుతుంది. సో ఇది ఉపజీవిక అనేటువంటిది మనం ముక్కు ద్వారా, సో మనం గాలి పీల్చున్నప్పుడు, నోటి ద్వారా అన్నం తీసుకున్నప్పుడు మనకు బాడీలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా మనకు ఆహార నాళం అంటుండేది ఉంటుంది, తర్వాత ఇక్కడ సో వాయునాళం అంటుండేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఉపజీవిక అనేటువంటిది మనకు ఒక గొట్టంలాగా, ఎపిగ్లాటిస్ అనేటువంటిది ఒకే ఇక్కడ ఆహారం తీసుకున్నప్పుడు ఇక్కడ పోయే విధంగాను,
తర్వాత గాలి అనేటువంటి తీసుకున్నప్పుడు ఇలా వచ్చే విధంగా మనకు యూజ్ అవుతుందంటే మన బాడీలో ఎపిగ్లాటిస్. సో ఇదండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్లో మనకు కింది వాటిలో ఏ ఎంజైమ్ అనేటువంటిది పాల్గొనదు. సో ఏ ఎంజైమ్ పాల్గొనదు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి లైపేజ్. సో సుక్రేజ్ కానీ, అమైలైజ్ కానీ, లాక్టోజ్ కానీ మనకు కార్బోహైడ్రేట్స్ డైజెషన్లో అయితే ఇన్వాల్వ్ అవుతాయి. మరి లైపేజ్ అనేటువంటిది ఇది మనకైతే కార్బోహైడ్రేట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవ్వదు. మరి లైపేజ్ వచ్చేసి మనకు ఫ్యాట్స్ సంబంధించి అయితే ఇన్వాల్వ్ అవుతుంది, ఫ్యాట్స్ సంబంధించి. సో ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద హార్ట్ ఈస్ కాల్డ్. మరి హార్ట్ యొక్క ఇన్నర్ మోస్ట్ లేయర్ని ఏమంటారు? హృదయం యొక్క ఇన్నర్ మోస్ట్ లేయర్ పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం లేదా విసెరల్ పెరికార్డియం. మరి దీనికి ఆన్సర్ ఏంటండి? ఎండోకార్డియం అంటారు. సో హార్ట్ యొక్క ఇన్నర్ మోస్ట్ లేయర్ని ఎండోకార్డియం అంటారు. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై రోడెన్స్. రోడెన్స్ మీన్స్ ఎలుకలు. సో ఎలుకల ద్వారా కింది వాటిలో వ్యాపించినటువంటి వ్యాధి ఏంటి? సో హెపటైటిస్ ఏ వైరస్, ఎబోలా వైరస్, పోలియో వైరస్, నార్వాక్ వైరస్. మరి ఏది వస్తుందంటే రోడెన్స్ ద్వారా మనకు వచ్చేటువంటి వైరస్ ఏంటంటే ఎబోలా వైరస్ అంటే మనకు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క రోడెన్స్ ద్వారా. సో ఇవి అండి మనకు ఈ యొక్క ప్రాక్టీస్ సెట్లో ఉండే 10 క్వశ్చన్స్ అయితే. మరి వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఫ్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనుకుంటే మన యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మరి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ప్రాక్టీస్ సెట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.